అయితే పొద్దున్న నుండి ఉపవాసం ఉండి దీక్షలు చేసి ఈరోజు నాకు మద్దతుగా మన ఒక పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడు కానీ ఏదైనా కష్టం వస్తే మేమందరం ఉన్నామంటూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తా ఉందో నాకు మద్దతుగా సంఘీభావంగా విచ్చేసి మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏమన్నాడు ఇది బాగుంది. 10 సంవత్సరాలు రాగురు 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో అరే ఆగ్రహ 10 సంవత్సరాల్లో పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్య దైవం తెలంగాణ మాజీ సాధించిన మన నాయకుడు అవును కేసీఆర్ గారి నాయకత్వంలో అందరిని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగింది. కాకపోతే పాడిందే పాట రానట్టు అడిగింది. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మిట్కో కేసు పెట్టించిందని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికెళ్ళి అంటే ప్రజలు కూడా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ఏసీబీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, అసలు ప్రభుత్వం కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఈ దేశంలోనే వీళ్ళంత నీతివంతులు ఇంకెవరు లేరు. అసలు ప్రజల పైసలు అంటే 4 కేసులు రాయారు వీళ్ళు. కేవలం వీళ్ళ చెమటతోటి వీళ్ళ చెమట సుక్కలతో మాత్రమే డబ్బులు సంపాదించి వీళ్ళ ఆస్తులు అమ్ముకొని రాష్ట్రానికి పెట్టిరు తప్ప ₹1 కూడా టచ్ చేయని చాలా పుణ్యపురుషులు వీళ్ళు. వీళ్ళు ఇలాంటి పుణ్యపురుషుల మీద కేసులు పెట్టడం అనేది చాలా తప్పు. అసలు రాష్ట్రంలో 2014 తర్వాత ₹1 అంటే ప్రజల సొమ్ము ఎట్లుంటుందో తెలియని ఏకైక కుటుంబం ఈ రాష్ట్రంలో ఇది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినట్టే. ఎందుకంటే వీళ్ళు భూములు అమ్మలేదు, అప్పులు తేలేదు, భద్రాద్రి యాదాద్రి అనే థర్మల్ ప్లాంట్లో పవర్ పెట్టి విద్యుత్తు ఇరగదీసిర్రు, కరగదీసిర్రు. ఉద్యోగాలు అయితే ఇక ఇంటికి ఒకటి ఇచ్చేసిర్రు. ఈ కుటుంబ పాలన అంటే వాళ్ళకి తెలియదు. అసలు కలెక్టర్లు అవినీతి పరులే కాలేదు. గురుకులాలు మొత్తం కట్టేసిర్రుగా, బిల్డింగ్లు కట్టేసిర్రు, దవాఖాన్లు కట్టిర్రు, ఉద్యోగాలు ఇచ్చిర్రు. వీళ్ళు మామూలుగా ఫామ్ హౌజులు అంటే వీళ్ళకి ఎట్లుంటో తెలియదు. వీళ్ళు త్యాగాల మీద బతికిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళను కేసులు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎంత పని చేశారు సార్. ఇలాంటి కుటుంబం పైన కేసులు పెడితే చూడండి ఎంత వీళ్ళ స్పందన చూడండి, వాళ్ళ ఆనందం చూడండి, వాళ్ళ కథలు చూడండి. ఒకసారిగా మీరు మాట్లాడిన తర్వాత చాలా విషయాలు మాట్లాడదాం. ఈ రేస్ అనే ఒక ఈవెంట్ ని హైదరాబాద్ నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు. మొదటిసారి ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్లా గానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ లో తెలంగాణ ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్ తో చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజ్ పనులు రేవంత్ రెడ్డి చేస్తే తప్ప మేము చేయము. పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టేటువంటి మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు. వెరీ గుడ్, తప్పకుండా వస్తా. మీకు విచారణ పూర్తిగా సహకరిస్తాను కూడా చెప్పిన, విజ్ఞప్తి కూడా చేసిన. సరే కేసు పెట్టిండ్రు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు. ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా 1000 పెట్టినా పోతావు నువ్వు, నాకు తెలుసు. అది ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉంది. ఆ లెవెల్ మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసిన కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం, ప్రజల గురించి మాట్లాడతాం. మీరు ఎంత కొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఇయ్యని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు
మా పిల్లల గురించి మాట్లాడతాం. ఓకే. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 కానీ గ్యారెంటీలు నేను అనుకుంటా, ఒకవేళ మీరు లీడర్లే అయితే మీరు నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే, ఆ రాజకీయం ద్వారా రాష్ట్రాన్ని బాగుపరచాలనుకుంటే, మీకు అప్పుడప్పుడు కలుక్కుమని మెలుక్కుమని సిగ్గు తప్పినట్టు లోపల జల్లు అన్నట్టు కావాలి మీరు మనుషులైతే. కానీ ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో ఈ రాష్ట్రానికి ఒరగబెట్టినట్టు, మీరు ఉద్యోగాలన్నీ ఇచ్చేసినట్టు, మీరు ప్రజలకు ఏదో వరదలు వారించినట్టు, మీ పాపాలే వండనట్టు, మీరు రైతులకు మన కాస్తు కాలం ఎత్తేనట్టు, రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేయనట్టు, విద్యుత్ వ్యవస్థలో కుంభకోణాలు చేయనట్టు, మీరు మీ యొక్క బిల్డప్ను చూస్తూ ఉంటే ఎంత పుణ్యపురుషులు, ఎంత శుద్ధపూసలో అన్నంత రీతిలో ఉంది. అయితే నువ్వు ప్రశ్నించి తప్పులేదు. 2500 మైళ్ళకి ఇస్తామని చెప్పారు. అదేమి నేరం కాదు, పాపం కాదు. గుర్తుపెట్టుకో, రాష్ట్రంలో ఎవరొచ్చినా అవినీతి జరగకుండా, పామౌజులు పండకుండా, తాగి పండకుండా, రాజకీయాలను రాజ్యాంగబద్ధంగా అన్ని వర్గాలకు చేర్చాల్సినటువంటి పదవులన్నీ ఒకే కుటుంబం అనుభవిస్తూ నాశనం చేస్తే నాశనం అయినట్టు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే, రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి 2500 ఇస్తారన్నాడు మహిళలకు. అది నేరమేమి కాదు. ఖచ్చితంగా రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, బడ్జెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఇస్తారు అనుకూలమైతే. ఇవాళ వృద్ధాప్య పింఛన్లు కేసీఆర్ ఎంతైతే ఘనకార్యంగా ఇచ్చిండో 2000, ఆ 2000 అందుతూనే ఉన్నాయి, వికలాంగులకు అందుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంచెం ఎస్టిమేషన్ వేయడం ఏకపోవడం ఏంటంటే, ఎవరైనా తమ రాష్ట్రంలో పాలన చేసినప్పుడు ఎంత దుర్మార్గునికైనా, ఎంత మోసగానికైనా రాష్ట్రం మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కొంత కాకుండా కొంతనన్నా ఆస్తులు కానీ, డబ్బు కానీ, లేకుంటే వ్యవస్థలను కానీ అభివృద్ధి చేసి ఉంటాడు అన్న నమ్మకంతో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు. ఈ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని చిత్తశుద్ధితో ఉన్నాడు. కానీ ఈ తెచ్చిన అప్పులకు ఇప్పటికి ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు తెచ్చారనుకో, 70 కోట్ల అప్పు వీళ్ళు తీసుకువచ్చిన 7 లక్షల కోట్ల అప్పులకే మొత్తం పోతా ఉన్నాయి. అంటే ఎంత ఘోరంగా అంటే, అంటే ఇక్కడ 70,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులకు కట్టిరీళ్ళు, అప్పులకు మిత్తిలకు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే ఆ అప్పులకు అసలు కట్టాలి, మిత్తి కట్టాలి. అంటే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల అప్పు చేస్తే అందులో 70,000 కోట్ల రూపాయలు వీళ్ళ అప్పులకే పోయినాయి. అంటే ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లోపల భూములు అమ్మడం కాదు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం కాదు, ఆస్తులు మొత్తం మాయం చేయడమే కాదు, వ్యవస్థల పేరు చెప్పి, కాళేశ్వరం పేరు చెప్పి, విద్యుత్ వ్యవస్థల పేరు చెప్పి అనేక రకాలుగా సర్వదోపిడీ చేసినటువంటి వీళ్ళు ఏ మాత్రం అంటే వాళ్ళ లోపల ఎక్కడ కూడా చువ్వుమని చురుక్కుమని ఎక్కడ అనిపించేది. మేము పుట్టిందే దోసుక తినడానికి అన్నట్టు. అంటే వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఈ అయిపోయింది, ఇది ఒక కేసుతో అయిపోతుంది, టోటల్ ఒక కేసు పెట్టిరు మా మీద, ఈ కేసుతో అయిపోతే మేము కడిగిన ముత్యం ఆ ముత్యం అంటే, మరి బురదల వాటర్ ఎందుకో ఈ కడిగిన ముత్యం ఏదో మనకు అర్థం కాదు. కానీ వీళ్ళ ఫీలింగ్ చాలా ఉంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈ అయిపోయింది మా తానే ఒకసారి సంబరాలు చేసుకుంటా ఉన్నారు కదా, ముందుంది ముసళ్ళ పండుగ మీ సంగతి అన్ని తెలిసాయి.